ధృవతార విశ్వంభరుడు నా పితృ సమానుడు నా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీద కూడా హల్చల్ చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాసిన ప్రతి ఒక్క అక్షరంలో కూడా చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిమానం కానీ గౌరవం కానీ ఉట్టిపడుతూ కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి బర్త్డేకి ఒక రోజు ముందుగానే ట్విట్టర్ పోస్ట్ పెట్టారనమాట. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారి గురించి అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే. మరి పవన్ కళ్యాణ్ గారు రాసిన ట్విట్టర్ పోస్ట్లో ఏముంది అంటే, చిరంజీవి గారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు ఆయనకు వచ్చాడు. అంటే ఆయన జీవితంలో ప్రతి ఒక్క అంటే రిపీట్ అండ్ ఎందుకంటే ఆయన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఒక గుణపాఠంగా నేను చూశాను, నా జీవిత పాఠంగా నేను నేర్చుకున్నాను, ఆయన వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా నేను నా జీవితానికి అడుగుగా మార్చుకున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన్ని ఒకటి అన్నయ్యగా కాకుండా ఒక పితృ సమానుడు, అంటే నాన్నలాగా పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటారు. మరి ఒక దైవ సమానులైనటువంటి వాళ్ళ వదిన గారిని, అదేవిధంగా చిరంజీవి గారిని కూడా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా వీళ్ళు నడిపించిన బాటలోనే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేసి ఆయన అంటే ఎంత గొప్పగా మాట్లాడాడు. చిరంజీవి గారు కూడా ఇంకొక దానికి అంటే రీట్వీట్ కూడా చేశారనమాట. పవన్ కళ్యాణ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, నువ్వు రాసిన ప్రతి ఒక్క అక్షరంలో కూడా నీ ప్రేమానురాగాన్ని నేను అనుభూతి చెందుతున్నానని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. జన సైన్యాధిపతి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కీర్తించడం జరిగింది. సో మరి ఇక్కడ ఒక అన్నగా, నేను నీకు అన్నగా నువ్వు ఎంత గర్విస్తూ ఉన్నావో, నాకు తమ్ముడిగా నువ్వు సాధిస్తున్నటువంటి ప్రతి విజయాన్ని కూడా నేను కూడా అనుభూతి చెందుతున్నానని చెప్పేసి, నేను కూడా ఆస్వాదిస్తున్నానని చెప్పేసి చిరంజీవి గారు కూడా ఆయనకు చెప్పాడు. అంటే ఆ ట్వీట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక అన్నదమ్ముల అనుబంధం కానీ, కుటుంబం మధ్యలో ప్రేమానురాగాలు కానీ, అండ్ వాళ్ళు కష్టపడుతున్న తీరు కానీ, జనాలకు చేస్తున్నటువంటి సేవలు కానీ, సో ఇలాంటి వాడిని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారనమాట. అయితే చిరంజీవి గారు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో నటీనటులు చాలామంది కూడా, డాన్సర్లు కానీ, నటీనటులు కానీ అందరూ కూడా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, మీరు ఎవరి ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ఫీల్డ్ ఎంచుకున్నారంటే దాదాపు ఒక 70-80% పీపుల్ అందరూ కూడా చిరంజీవి గారి పేరే చెప్తూ ఉంటారు. సో ఇదంతా కూడా అంటే నిన్న ఆయన బర్త్డే సందర్భంగా ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ, సినీ ప్రముఖులు కానీ, అండ్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఆయుర ఆరోగ్యాలతోని నిండు నూరేళ్ళు కూడా మీరు ఉండాలి, ఇదే విధంగా సినిమాలు మాకు అందించాలని చెప్పేసి వాళ్ళు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక అంటే చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాల్ని కానీ, వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళని పెంచిన తీరు కానీ, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి ఆ మనిషిని చూస్తూ ఉంటే ఇంత గర్వంగా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రాసిన ప్రతి ఒక్క అక్షరంలో కూడా ఎంతో ప్రేమానురాగం మనకు అనిపిస్తోంది. సో ప్రజెంట్ ఆ ట్వీట్ని మాత్రం చాలామంది కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.